తెలుగు యూత్కి డిగ్రీ ఉంది, బీటెక్ ఉంది, స్కిల్స్ నేర్చుకోవాలని ప్రెషర్ ఉంది, గవర్నమెంట్ జాబ్ కావాలని ఫ్యామిలీ ప్రెషర్ ఉంది, సాఫ్ట్వేర్ జాబ్ కావాలని సొసైటీ ప్రెషర్ ఉంది, అబ్రాడ్ వెళ్ళాలని డ్రీమ్ ఉంది. కానీ రియల్ క్వశ్చన్ ఏంటంటే మన యూత్కి యాక్చువల్ పాత్ ఉందా లేక ఓన్లీ ప్రెషర్ ఉందా? సో ఈ వీడియోలో నెక్స్ట్ ఫ్యూ మినిట్స్లో తెలుగు యూత్ జాబ్స్ గురించి సింపుల్గా మాట్లాడుకుందాం. ఎండ్ వరకు చూడండి, బికాస్ చివరికి మీకు వన్ థింగ్ క్లియర్గా అర్థమవుతుంది. అదేంటంటే మన జనరేషన్ ప్రాబ్లం టాలెంట్ లేకపోవడం కాదు, మన జనరేషన్ ప్రాబ్లం క్లియర్ డైరెక్షన్ లేకపోవడం. ఫస్ట్ సిచ్యువేషన్ ఏందో అర్థం చేసుకుందాం. సో ఏఐసిటి డేటా ప్రకారం 2024-25లో ఆంధ్రప్రదేశ్లో మొత్తం 183,000 బీటెక్ సీట్లు ఉన్నాయి. తెలంగాణలో అయితే అరౌండ్ 145,000 బీటెక్ సీట్లు ఉన్నాయి. అంటే తెలుగు స్టేట్స్లో కలిపి మొత్తం 3.3 లక్షల ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయి. ఇప్పుడు ఇమాజిన్ చేసుకోండి, ప్రతి ఇయర్ లక్షల మంది స్టూడెంట్లు బీటెక్ జాయిన్ అవుతున్నారు. పేరెంట్స్ ఫీజులు కడుతున్నారు, హాస్టల్ ఫీజులు కడుతున్నారు, కోచింగ్ ఫీజు కడుతున్నారు, ల్యాప్టాప్ కొనిస్తున్నారు, బస్ పాస్, రూమ్ రెంట్, బుక్స్, ఎగ్జామ్స్ అన్నీ మేనేజ్ చేస్తున్నారు. ఎందుకు ఇవన్నీ మేనేజ్ చేస్తున్నారు? ఒక హోప్ కోసం, ఒక హోప్తో మేనేజ్ చేస్తున్నారు. ఆ హోప్ ఏంటంటే నా పిల్లవాడి ఫ్యూచర్ సేఫ్ అవ్వాలి, మా అమ్మాయికి మంచి జాబ్ రావాలి, మన ఫ్యామిలీ సిచ్యువేషన్ ఎలా అయినా ఇంప్రూవ్ అవ్వాలని హోప్తో కడుతున్నారు. ప్రతి పేరెంట్ మైండ్లో ఒక దిగులు ఉంటుంది ఎప్పుడు, పిల్లలు చదివితే లైఫ్ సెట్ అవుతుందా లేక డిగ్రీ అయ్యాక కూడా జాబ్ కోసం తిరగాల్సి వస్తుందా అనే దిగులు ఉంటుంది. సో ఇక్కడే రియల్ స్టోరీ స్టార్ట్ అవుతుందన్నమాట. న్యూస్ పేపర్స్లో చూస్తే ఫ్యూచర్ బ్రైట్గా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఫ్యాక్టరీస్ అని, ఇన్వెస్ట్మెంట్లు అని, ఇండస్ట్రియల్ కారిడార్స్ అని న్యూస్ వస్తుంది. అండ్ తెలంగాణలో అయితే హైదరాబాద్ గ్లోబల్ సిటీ, ఏఐ సిటీ, జీసీసీ జాబ్స్, ఐటీ ఎక్స్పాన్షన్ అని న్యూస్ వస్తుంది. బట్ గ్రౌండ్లో యూత్ని అడిగితే ఆన్సర్ కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటుంది. ఫ్రెషర్స్కి ఓపెనింగ్స్ లేవన్నా, ఎక్స్పీరియన్స్ కావాలంటున్నారన్నా, శాలరీ చాలా తక్కువ ఇస్తున్నారన్నా, అండ్ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదన్నా, మాకి యూఎస్ వెళ్ళాలంటే లోను, డాలర్ రేటు, వీసా టెన్షన్లు చాలా పెద్ద తలనొప్పి అన్నా అని చెప్తున్నారు. ఇప్పుడు డోంట్ మిస్ దిస్ పార్ట్. ఇండియాలో ఓవరాల్ యూత్ అన్ఎంప్లాయ్మెంట్ 2025లో 9.9% అని అఫీషియల్ పిఎల్ఎఫ్ఎస్ డేటా చెప్తోంది. అండ్ గ్రాడ్యుయేట్ అన్ఎంప్లాయ్మెంట్ అయితే అరౌండ్ 13% అని డేటా చెప్తోంది. అంటే ప్రాబ్లం ఏంటి? ఇల్లిటరేట్ పర్సన్కి జాబ్ దొరకడం ఈజీ అని కాదు, బట్ ఎడ్యుకేటెడ్ యూత్ పైన ఎక్స్పెక్టేషన్స్, లోన్స్, ఫ్యామిలీ ప్రెషర్, సోషల్ ప్రెషర్ చాలా ఎక్కువ. డిగ్రీ వచ్చింది బట్ డిగ్నిటీతో జాబ్ రావట్లేదు. దట్ ఈస్ ద పెయిన్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ నంబర్ చూడండి, ఇండియాలో ఓవరాల్ గ్రాడ్యుయేట్ ఎంప్లాయబిలిటీ జస్ట్ 42% అని మెర్సర్ మెటిల్ వాళ్ళు పబ్లిష్ చేసిన రిపోర్ట్ని సైట్ చేస్తూ ఎకనామిక్ టైమ్స్లో పబ్లిష్ చేశారు. దీని మీనింగ్ ఏంటంటే డిగ్రీలు, బీటెక్లు చేసిన ప్రతి ఒక్కరికి జాబ్స్ రావట్లేదు. 100కి 42 మందికి మాత్రమే జాబ్లు వస్తున్నాయి. సో సింపుల్గా చెప్పాలంటే డిగ్రీ ఉండడం ఒకటి, జాబ్ రెడీ ఉండడం ఇంకోటి అనమాట. అండ్ మన సిస్టమ్ ఈ గ్యాప్ని ఎందుకో ఫిల్ చేయలేకపోతుంది. కాలేజెస్ డిగ్రీస్ ఇస్తున్నాయి బట్ ఇండస్ట్రీ రెడీ స్కిల్స్ ఇవ్వట్లేదు. కంపెనీస్ ఫ్రెషర్స్ కావాలంటే బట్ ఎక్స్పీరియన్స్ అడుగుతాయి. గవర్నమెంట్ జాబ్స్ ప్రామిస్ చేస్తాయి బట్ నోటిఫికేషన్స్ డిలే అవుతున్నాయి అన్నమాట. పేరెంట్స్ సక్సెస్ కావాలంటారు బట్ మార్కెట్ ఎలా చేంజ్ అవుతుందో వాళ్ళకు కూడా ఫుల్ క్లారిటీ లేదు. అండ్ సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు సక్సెస్ని మాత్రమే పోస్ట్ చేస్తారు, సక్సెస్ మాత్రమే చూపిస్తారు, బట్ స్ట్రగుల్ని హైడ్ చేసి పడేస్తున్నారు అనమాట. సో యూత్కి, మన తెలుగు యూత్కి ప్రెషర్ డబుల్ అయిపోతుంది. అవుట్ సైడ్ కాంపిటీషన్ ఒకటి, ఇన్సైడ్ కంపారిజన్ ఒకటి. ఒకటి సాఫ్ట్వేర్ కోర్సులు చేస్తున్నాడు, ఒకటి గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాడు, ఒకటి అబ్రాడ్ కోసం లైక్ ఐల్స్, జిఆర్ఈ రాస్తున్నాడు, ఒకటి హైదరాబాద్కి షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నాడు, ఒకటి బెంగళూరులో జాబ్ ట్రై చేస్తున్నాడు. కానీ అందరికీ కామన్ ఫీలింగ్ ఒక్కటే, టైం వేస్ట్ అయిపోతుందా, నేను రైట్ పాత్లో ఉన్నానా, నా ఫ్రెండ్స్ ముందుకు వెళ్ళిపోతున్నారా, ఫ్యామిలీని ఏమన్నా నేను డిసప్పాయింట్ చేస్తున్నానా అని చెప్పేసి. సో బట్ దిస్ ఈజ్ నాట్ జస్ట్ అన్ఎంప్లాయ్మెంట్, దిస్ ఈజ్ లైక్ ప్యూర్ మెంటల్ ప్రెషర్. బికాజ్ తెలుగు ఫ్యామిలీస్లో జాబ్ అంటే జస్ట్ శాలరీ మాత్రమే కాదు, జాబ్ అంటే ఒక రెస్పెక్ట్, జాబ్ అంటే మ్యారేజ్ వాల్యూ, జాబ్ అంటే పేరెంట్స్కి రిలీఫ్, జాబ్ అంటే రిలేటివ్స్ మౌత్ క్లోజ్ అయిపోవడం, జాబ్ అంటే సెటిల్ అయ్యాడు అనే ఒక స్టాంప్ వేయించుకోవడం అనమాట. అండ్ ఆ స్టాంప్ కోసం మన తెలుగు యూత్ ఇయర్స్ స్పెండ్ చేస్తున్నారు. ఎక్కడ స్పెండ్ చేస్తున్నారు? కోచింగ్ సెంటర్స్లో, హాస్టల్ రూమ్స్లో, యూట్యూబ్ ట్యుటోరియల్స్లో, లింక్డ్ఇన్ అప్లికేషన్స్లో, ఎగ్జామ్ హాల్స్లో, కన్సల్టెన్సీ ఆఫీసెస్లో, వీసా క్యూల్లో స్పెండ్ చేస్తున్నారు. సో ఇప్పుడు రియల్ క్వశ్చన్ ఏంటంటే తెలుగు యూత్ రియాలిటీలో ఏం చేయాలి ఇప్పుడు? ఓన్లీ గవర్నమెంట్ జాబ్స్ కోసం వెయిట్ చేయాలా? ఓన్లీ సాఫ్ట్వేర్ సైడ్కి వెళ్ళాలా? ఓన్లీ యూఎస్ డ్రీమ్ చేయాలా అని, లేక మార్కెట్కి యాక్చువల్గా కావాల్సిన స్కిల్స్ బిల్డ్ చేయాలా అనేది అనమాట. అండ్ అట్లాంటి స్కిల్స్ ఏంటంటే ఏఐ టూల్స్ నేర్చుకోవడం, డేటా సైడ్ చూడడం, డేటా ఇంజనీరింగ్, డేటా అనాలిసిస్, క్లౌడ్ నేర్చుకోవడం, సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవడం, కోర్ మ్యానుఫ్యాక్చరింగ్, ఈవీ టెక్నాలజీ, సెమీ కండక్టర్స్, సేల్స్, కమ్యూనికేషను, ఇంగ్లీష్, కంటెంట్ క్రియేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇవి నేర్చుకోవాలా అని. బికాజ్ ఇవి
జస్ట్ ఫ్యాన్సీ వర్డ్స్ మాత్రమే కాదు, అది అర్థం చేసుకోండి. ఇవి రియల్ సర్వైవల్ స్కిల్స్, ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి ఇవి. సో నెక్స్ట్ 10 yearsలో డిగ్రీ ఉన్నవాడు మాత్రమే విన్ అవ్వడు. స్కిల్స్ ఎవరైతే అప్డేట్ చేసుకుంటారో వాళ్ళే పక్కాగా విన్ అవుతారు. పైన చెప్పిన స్కిల్స్ ఏవైతే ఉన్నారో అవి. గవర్నమెంట్ కూడా ఇక్కడ సీరియస్గా థింక్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ హెడ్లైన్ అలోన్ సరిపోదు కదా. ఫ్యాక్టరీ వస్తే లోకల్ యూత్కి ట్రైనింగ్ ఉందా, హైదరాబాద్లో జీసీసీ జాబ్స్ వస్తే తెలుగు స్టూడెంట్స్ రెడీగా ఉన్నారా, కాలేజెస్ ఇండస్ట్రీతో కనెక్ట్ అవుతున్నాయా లేదా, రూరల్ మన విలేజ్లో యూత్కి యాక్సెస్ ఉందా లేదా, లేక డెవలప్మెంట్ న్యూస్ పేపర్లో మాత్రమే ఉండిపోతుందా అని. సో ఫైనల్ ట్రూత్ ఈ సింపుల్ అనమాట. తెలుగు యూత్ బిహైండ్లో లేరు, తెలుగు యూత్ వెయిటింగ్లో ఉన్నారు. దేనికోసం? ఒక ఛాన్స్ కోసం, ఒక డైరెక్షన్ కోసం, ఒక ఫెయిర్ సిస్టమ్ కోసం, ఒక ప్రాపర్ ఓపెనింగ్ కోసం వెయిటింగ్లో ఉన్నారు. మన సొసైటీ యూత్కి ప్రెషర్ ఇవ్వడం కన్నా పాత్ ఇవ్వాలి. బికాజ్ డిగ్రీతో లైఫ్ సెట్ అవ్వాలి, డెప్త్తో కాదు. అర్థమైందా? జాబ్ సర్చ్తో కాన్ఫిడెన్స్ రావాలి, షేమ్తో కాదు. అండ్ రియల్ క్వశ్చన్ ఏంటంటే, మన తెలుగు యూత్కి మనం ఫ్యూచర్ ఇస్తున్నామా లేక ఓన్లీ ప్రెషర్ ఇస్తున్నామా అనేది రియల్ క్వశ్చన్. ఆలోచించండి.